రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అసర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను కనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను కనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడుచేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండియు ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండియు హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదావారినందరినీ బెన్యామీనీయులనందరినీ ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడయ్యుండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. ఆసా ఏలుబడియందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకుని వచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పిన్నలే కాని పెద్దలే కాని పురుషులే కాని స్త్రీలే కాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకునిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ భేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికియుండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగచేసెను. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన యొక్క దేవతాస్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నా భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాని కాల్చివేసెను. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలో నుండి తీసివేయలేదు కాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందుంచెను. ఆసా ఏలుబడియందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు.